హలో వ్యూవర్స్, ఈరోజు మనం కర్ణాటక హుబ్లీకి వచ్చేసాం. మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా? చిన్న బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఓకే, ఒకటే పాయింట్. పెద్ద బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? ఒకటే పాయింట్. మీరు ఒక డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకుంటున్నారా? ఒకటే పాయింట్. మొత్తం అన్నీ కూడా మనకి కర్ణాటక హుబ్లీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చాం డైరెక్ట్గా. ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఉంది. ఇక్కడ రోటీ మేకింగ్ మిషన్స్ వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, వీళ్ళే మొత్తం ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే సప్లై చేస్తారు. మీరు మొత్తం విజువల్స్ చూడొచ్చు, బ్యాక్ సైడ్ మనం చూడొచ్చు. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఇక్కడే ఫిట్టింగ్ అవుతుంది, మీకు సర్వీస్ కూడా ఇస్తారు, మీకు ఎక్కడికైతే అక్కడ డెలివరీ చేస్తారు. సో ఇక్కడ ఏ మిషన్స్ ఉన్నాయి, చిన్న మిషన్ నుంచి మనకి పెద్ద మిషన్, ఇండస్ట్రియల్ మిషన్ వరకు మొత్తం అన్ని మిషన్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసిన మిషన్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా చంద్రు గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో సార్. హాయ్ సార్. మన వ్యూవర్స్కి एक्सप्लेन చేయాలి మన దగ్గర ఉన్న మెషిన్స్ ఏంటి. सर ये हमारा बेसिक मॉडल मशीन है हमारा. ये एक्चुअली मैनुअल प्रेसिंग मशीन है. मैनुअल प्रेसिंग मशीन है. या खाली आप रोटी का रोल करके इधर पक करके ऐसा जैसा जस्ट प्रेस करना पड़ेगा. अच्छा, ये बेसिक मशीन है. क्या बेसिक मशीन? ये पूरा स्टार्टिंग मॉडल है. स्टार्टिंग मॉडल है. उसमें जो घर में जो छोटा छोटा शॉप्स रखते हैं उसके लिए यूज होता है. उसके लिए यूज है. और क्या होता है इसमें, अभी हमारा मशीन से स्टार्ट होता है कितना, अभी मशीन आता है ना रोटी मशीन, इसमें थोड़ा इन्वेस्टमेंट करना पड़ेगा क्योंकि मशीन पे इसमें वो क्या होता है इन्वेस्टमेंट ज़्यादा नहीं रहेगा. कुछ नहीं है. हाँ, इन्वेस्टमेंट नहीं आएगा. చూడండి, ఇది చిన్న మిషన్ అయితే ఉంది కదా. ఈ చిన్న మిషన్ అయితే ఎవరైతే చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటారో, చాలా చిన్న బిజినెస్లు చేసుకుంటారో వాళ్ళు జస్ట్ రోటీ పౌడర్ కలుపుకొని, రోటీ పౌడర్ కలుపుకోవడానికి కూడా మిషన్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు. రోటీ పౌడర్ మిషన్ కలుపుకొని అందులో జస్ట్ ఎంత సైజ్ అయితే చేద్దాం అనుకుంటున్నారో అది పెడితే ఈవెన్గా మొత్తం అంతా రౌండ్గా సర్కిల్గా వస్తుంది. ఇది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఎవరైతే చిన్న బిజినెస్ రోజు ఒక 100 రోటీస్ అమ్ముతారు అలాంటి వాళ్ళకి కూడా, లేదంటే చిన్న చిన్న పీజీల్లో హాస్టల్లో మాన్యువల్గా చేయడానికి టైం పడుతుంది ఉన్న వాళ్ళు ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంక నెక్స్ట్ మిషన్ ఏంటంటే सर ये एक्चुअली हमारा मिनी मॉडल मशीन है. मिनी मॉडल. हाँ, इसमें क्या स्पेशलिटी है सर? स्पेशलिटी बोले तो ये थोड़ा सेमी ऑटोमेटिक आएगा. सेमी ठीक ऑटोमेटिक है. इधर क्या होता है, आटा मिक्स करने के इधर डालने के बाद में इधर एक रोटी कटर आएगा, डई. अच्छा, दही से राउंड रोटी कट के इधर आएगा. हम निकालना पड़ेगा. निकाल के बाद में वो बेक करना पड़ेगा. अच्छा. हाँ, ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది 0.25 HP మోటార్ తోటి సెమీ ఆటోమేటిక్ మిషన్ చెప్తున్నారు. ఇది కూడా చాలా యూజ్ఫుల్. మీరు ఏదైతే పిండి మిక్స్ చేసుకుంటారో ఇలా ఈ బౌల్లో మిక్స్ చేసుకున్న దాన్ని అందులో వేస్తే ఇక్కడ డై వస్తుంది. డైలో కట్ అయ్యి మనకి ఇలా రన్ అవుతుంది. మనం తీసుకొని సపరేట్ చేసుకోవాలి. సో ఇది అందుకని సెమీ ఆటోమేటిక్. पार्ट टाइम के लिए बहुत यूज होता है. ఏదైనా పార్ట్ టైం చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అందులో మనం వేస్తే ఆటోమేటిక్గా రోటీ వస్తుంది, దాన్ని మనం డైరెక్ట్గా బేక్ చేసుకోవచ్చు. సో దీనికి డైస్ వస్తాయి కదండి. కితనా డైస్ వస్తాయి? हाँ, 2 इंच आएगा. 2 कटर आएगा. రెండు రకాల డైస్ అయితే వస్తాయని చెప్తున్నారు మిషన్తో పాటు. और एक्स्ट्रा चाहिए అయితే वो एक्स्ट्रा देते हैं हमको. हमारे पास पूरी कटर से 12 इंच तक मिलेगा कटर. आपको कस्टमर रिक्वायरमेंट से हम कटर देते हैं. वो खाली एक्स्ट्रा होता है, एक्स्ट्रा चार्जेस होता है. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మిషన్లో పాటు ఇక్కడ ఉన్న అన్ని మిషన్స్కి కూడా వీళ్ళ దగ్గర మిషన్తో పాటు అయితే 2 కటర్స్ ఇస్తారు, 2 సైజెస్. మీకు కావాలనుకుంటే చిన్న పూరి సైజు నుంచి పెద్ద రోటీ వరకు కూడా ఏ సైజు కావాలంటే ఆ సైజు వీళ్ళ దగ్గర దొరుకుతాయి. మొత్తం అంతా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. వీళ్ళు మీకు కటర్స్ కూడా పంపిస్తారు. డై కటింగ్ వస్తుంది. ఆ డైకి మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరే. డైకి ఇన్స్టాల్ చేసుకోవాలి కదండి. हाँ सर, चल कर देते हैं. ఓకే, ఆ డై ఇన్స్టాలేషన్ కూడా మీకు చూపిస్తాం. డై ఇన్స్టాలేషన్ ఏం లేదు, జస్ట్ ఒక 2 స్క్రూలు పెట్టి బిగించేసుకోవచ్చు. సో అది కూడా మీకు చూపిస్తాము. అండ్ అలాగే నెక్స్ట్ సైజ్ ఏంటండి? नेक्स्ट ये थोड़ा अपडेट वर्जन है. अपडेटेड वर्जन. और हाफ एसी मोटर आएगा. हाफ HP मोटर आता है. ये कैपेसिटी क्या है सर? इसका कैपेसिटी क्या है? इसका 200 से 300 आएगा घंटे को. ఈ చిన్న మిషన్ లోనే మీకు 200 నుంచి 300 పీసులు వస్తాయి. ఇప్పుడు హాఫ్ HP అంటే ఎంత సార్? 500 to 600 per hour. 1 అవర్లో ఇది 500 to 600 అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఈ మిషన్స్ కి మనకి యూజ్ఫుల్ ఏంటంటే ఇప్పుడు రెడీమేడ్ రోటీ మేకింగ్ అన్నది ఒక బిజినెస్ అయిపోయింది. సో ఎవరైనా సరే రెడీమేడ్లో రోటీని కొనుక్కుంటున్నారు, దీంట్లో చేసుకోవడం డైరెక్ట్గా ప్యాక్ చేసుకొని మంచి ప్యాకింగ్ చేసి సేల్ చేసుకోవచ్చు. సో ఆ పర్పసెస్ కోసం అయితే కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తున్నారు. అందుకే చెప్పాను, ఇక్కడ మనకి మీరు సొంతంగా చిన్న బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా, సొంతంగా ఒక ఇవి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే రోటీస్ మేక్ చేసి ప్యాకింగ్ చేసి మీ రోటీ కంపెనీతో డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నా
మీకు ఏ ఏ ఏ స్టైల్లో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా సరే ఆ స్టైల్లో చేయడానికి మీకు నెంబర్ ఆఫ్ మిషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులో కూడా డైస్ ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి కదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది 0.5 HP 500 to 600 వస్తాయి. నెక్స్ట్ ఏంటండి? ये आता है ऑटोमेटिक मशीन. ये फुल्ली ऑटोमेटिक है क्या? हाँ, फुल्ली बोले तो खाली बेक करना पड़ेगा बाहर से. अच्छा. इधर क्या होता है, इधर वेस्ट हम खुद ही निकालना पड़ेगा. इधर वेस्ट आएगा, वेस्ट नीचे गिरेगा, वो वेस्ट निकाल हम नीचे गिरने का कुछ डब्बा रखना है कुछ क्या? डब्बा रखना पड़ेगा. ओके. कुछ डब्बा रखना पड़ेगा और बाद में वो निकाल के इधर डालना पड़ेगा. अच्छा. वो मैनुअली. इसमें क्या होगा, खाली वेस्ट आएगा ना. सेम मिशन है क्या? नहीं, एक्चुअली सेम बोले तो इसका कैपेसिटी ज्यादा होगा. इसका कैपेसिटी भी ज्यादा है. 800 per hour आएगा इसमें रोटी. ఇక్కడ ఈ మిషన్ చూస్తున్నారు కదా, ఈ మిషన్ అయితే 800 per వస్తుంది. ఇది మోటార్ ఎంత అండి? RM003 మోటార్ కెపాసిటీ హాఫ్ HP మోటార్. ఇది 800 ఎందుకంటే మనకి ఆటోమేటిక్ వస్తుంది. ఇది ఏదైతే వేస్టేజ్ ఏదైతే ఉందో ఇది కలెక్ట్ చేసుకుంటుంది మళ్ళీ అది ఆటోమేటిక్గా ఇక్కడ ఇందులోకి పడుతుంది. సో మనకి వేస్టేజ్ అనేది మాన్యువల్గా చేయాల్సిన పని ఉండదు. అందుకని దీని కెపాసిటీ పెరుగుతుంది. అండ్ దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డైస్ అనేది దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే सेम सर, एक्चुअली दोनों मशीन सेम है. प्रोडक्शन कैपेसिटी और मोटर की सभी सेम है. इसमें क्या होगा, रोटी निकालने के लिए कोई भी नहीं चाहिए बंदा, क्योंकि इधर रोटेटिंग प्लेट आएगा, इधर वेस्टेज इधर जाएगा, रोटी इधर आके रोटेटिंग प्लेट में गिरेगा. సో ఇక్కడ నుంచి ఇదైతే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ప్లేట్ వస్తుంది. ప్లేట్ కూడా రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ అయ్యే ప్లేట్లోకి రోటీస్ వెళ్తాయి. ఆటోమేటిక్గా ఈ మాన్యువల్ వేస్టేజ్ అనేది కూడా ఇందులోకి వెళ్తుంది. ఇది రెండు సేమే. ఇది అయితే కలెక్ట్ చేసుకోవడానికి కూడా పర్సన్ ఎవరు అవసరం లేదు, ఒక్కరు ఉంటే సరిపోతుంది. గంటకి కెపాసిటీ ఎంత అవుతుందండి? 800 per hour. ఇది 800 పీసెస్ ఫుల్లీ ఆటోమేటిక్. మీరు ఏమీ చేయవలసిన లేదు, జస్ట్ కలెక్ట్ చేసుకొని ప్యాక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మీరు కావాలనుకుంటే వీళ్ళ దగ్గర చాలా మంది ఆల్రెడీ మిషన్స్ తీసుకున్నారు. వీళ్ళు ఆల్రెడీ చాలా సప్లై చేశారు. ఆ లైవ్ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మొత్తం అంతా కూడా సప్లై చేశారు. అండ్ ఇప్పుడు కొత్తగా ఆంధ్రాలో కూడా సప్లై చేస్తున్నారు. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా ఈ రోటీ మేకింగ్ మిషన్ బిజినెస్ బాగుంటుంది అనుకున్న వాళ్ళు అక్కడ ఒక డిస్ట్రిబ్యూషన్ పాయింట్ తీసుకోవాలనుకున్నా కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో మీరు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయొచ్చు. చిన్నగా చేయాలనుకుంటే ఒక మిషన్ తీసుకొని మీరు చిన్న బిజినెస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే వీళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూషన్ పాయింట్ తీసుకోవచ్చు. వీళ్ళు అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. సో హైదరాబాద్, ఆంధ్ర తెలంగాణలో 2 ప్లేస్లో కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై కనబడే నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ దీనికి సబ్సిడీస్ ఏమైనా ఉన్నాయండి? हाँ सर, एक्चुअली सब्सिडी कर्नाटक में एक्चुअली 50% सब्सिडी है. स्टेट गवर्नमेंट 15% और सेंट्रल गवर्नमेंट 35%. अच्छा. हाँ, कर्नाटक. इन तेलंगाना एक्चुअली आई डोंट नो हाउ मच. सेंट्रल गवर्नमेंट का स्कीम 35% स्कीम हाँ, वो तो ऑल इंडिया रहेगा. हाँ, स्टेट गवर्नमेंट का पता नहीं एक्चुअली. ఇక్కడ ఏంటంటే ఇవి మనం ఏవైతే మిషన్స్ తీసుకుంటున్నామో ఆ మిషన్స్కి కంప్లీట్గా సబ్సిడీ అయితే ఉంది. ప్రతి మిషన్ మీద 100% ప్రతి మిషన్ మీద సబ్సిడీ అయితే వస్తుంది. సబ్సిడీ పర్సెంటేజ్ ఎలా ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 35% సబ్సిడీ ఇస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అయితే కర్ణాటకలో అయితే 15% ఉంది. అలాగే ఆంధ్రాలో ఎంత ఉందో అంత మనకు సబ్సిడీ ఉంటే, ఆంధ్ర తెలంగాణలో ఎంత ఉంటే అంత ఆ సబ్సిడీ వస్తుంది. దానికి కావాల్సిన ప్రాసెస్ కానీ డాక్యుమెంట్స్ కానీ మొత్తం కూడా మన భారత్ మల్టీటెక్ సిస్టమ్స్ వాళ్ళు అయితే మాత్రం మొత్తం అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తారు, సబ్సిడీకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తారు, కొటేషన్స్ ఇస్తారు, అన్నీ మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇదైతే ఇప్పుడు ఆ ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ కాబట్టి మంచి ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇంకా పెద్ద మిషన్ కావాలంటే ఇంకా పెద్ద మిషన్ కూడా ఉంది. దీని కెపాసిటీ ఎంత అండి? इसका कैपेसिटी 1000 to 1200 per hour. మోటార్ సార్ 1 HP మోటార్, 1 HP సింగిల్ ఫేజ్ మోటార్. ఇది 1 HP మోటార్ వస్తుంది, సింగిల్ ఫేజ్ మోటార్. అన్ని మోటార్స్ కూడా హోమ్ సప్లైతో రన్ అవుతున్నాయి కదండి? సార్ హోమ్ సప్లై. ఇప్పుడు మనం ఇంట్లో ఏదైతే సప్లై వాడతామో ఆ హోమ్ సప్లై తోటే రన్ చేసుకోవచ్చు. ఇంట్లో రన్ చేసుకున్నారనుకున్నా ఇంట్లో రన్ చేసుకోవచ్చు. సపరేట్గా షాప్ పెట్టి రన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సపరేట్గా షాప్ పెట్టి రన్ చేసుకోవచ్చు. సింగిల్ ఫేస్ మీద చాలు అవుతాయి. సింగిల్ ఫేస్ ఇవి అన్ని మిషన్లు కూడా సింగిల్ ఫేస్ మీద రన్ అయిపోతాయి. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 1000 to 1200 పీసెస్ వస్తాయి. ఇది కూడా ఫుల్లీ ఆటోమేటిక్ అండి. సెమీ ఆటోమేటిక్ ఆయేగా, ఫుల్లీ ఆటోమేటిక్ ప్లేట్ పై ఆయేగా. మనకి ఎలా కావాలంటే అలా ఇస్తారు. ఈ మిషన్ అయితే సెమీ ఆటోమేటిక్ కావాలంటే సెమీ ఆటోమేటిక్ వస్తుంది. ఫుల్లీ ఆటోమేటిక్ విత్ ప్లేట్ కావాలనుకుంటే ప్లేట్ ఫుల్లీ ఆటోమేటిక్ కూడా ఇస్తారు. సో మిషన్ కెపాసిటీ కూడా 1 అవర్కి 1200 పీసెస్ వస్తాయి.
అందుకే చెప్పాను ఇది ఒక మంచి బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అని. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే మాత్రం బెస్ట్ ఆఫర్స్ అయితే దొరుకుతాయి. ఎందుకంటే ఇది ఓన్ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇంతకన్నా తక్కువ ప్రైస్, ఇంత లీస్ట్ ప్రైసెస్కి అయితే ఎవరు ఇవ్వరు. మీరు ఒకసారి చూసుకుంటే వెనకాతలు చూస్తే మొత్తం అంతా కూడా వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. చూడొచ్చు చాలా డైస్ అయితే ఉన్నాయి, చాలా మిషన్స్ అయితే రెడీగా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. వీళ్ళకి వచ్చే ప్రతి ఆర్డర్ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి డైరెక్ట్గా సప్లై చేస్తున్నారు. అండ్ ఇంకొక స్పెషల్ మిషన్ ఉంది, అదైతే కంప్లీట్ 100% ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. అది కూడా మీకు చూపిస్తాను. దాంట్లో మీరు ఏమీ చేయాల్సిన లేదు, డైరెక్ట్గా పిండి ఆటా ఏదైతే ఉందో ఆటా వేస్తే డైరెక్ట్గా కంప్లీట్ రోటీ మనకైతే వచ్చేస్తుంది. మీరు తీసుకొని డైరెక్ట్గా బేక్ చేసుకోవడమే. అదైతే 100% మిషన్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. మనం ఇప్పటివరకు అయితే మనం అన్ని మిషన్లు చూసాము. 0.25 HP నుంచి 1 HP వరకు ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ చూసాము. ఇది 100% ఆటోమేటిక్. ఏంటంటే ఇందులో జస్ట్ మనం ఆటా ఇలా వేస్తే పిండి వేస్తే డైరెక్ట్గా అదే తీసుకొని మనకి రోటీ మేక్ చేసి రోటీని డైరెక్ట్గా ప్లేట్లోకి ఇచ్చేస్తుంది. సో మనకి ఏదైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా మనకి కావాల్సిన విధంగా కావాల్సిన సైజుకి మొత్తం అన్ని కస్టమైజ్ చేసి, ఇన్ కేస్ మీకు డైస్ కావాలన్నా సరే మీకు కావాల్సిన సైజు డై సైజ్ని రెడీ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళు కస్టమైజ్డ్ ఆర్డర్ కూడా ప్లేస్ చేస్తే ఇస్తారు. అండ్ ఇది ఎలా వర్క్ చేస్తుందో కూడా మనకు చూపిస్తారు. చంద్రు గారు ఒకసారి ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపించండి. చూడొచ్చు ఇలా డైరెక్ట్గా పిండి అయితే తీసుకుంటున్నారు. ఈ పిండి ఇందులో వేస్తారు డైరెక్ట్గా. సో పిండి అయితే వేయండి. చూస్తున్నారు కదా ఇలా మిక్స్ అవుతుంది. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రెడీ అయిపోయిన తర్వాత ఇందులో వేసేయచ్చు. సో ఇలా రెడీ అయిన తర్వాత ఆ మిక్స్ని తీసుకొచ్చేసి డవ్ ఏదైతే రెడీగా ఉందో ఆ రెడీ డవ్ని ఇందులో వేశారు. ఇలా మనం పల్టీ కొట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రోటీ ఆటోమేటిక్గా మనకు బయటకు వచ్చేస్తుంది. చూడొచ్చు ఇలా రోటీ అయితే రెడీ అయిపోతుంది. మనకి రోటీ ఇలా రెడీ అయిపోతుంది. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు డైలో వచ్చేస్తుంది. ఇలా రోటీ అయితే వచ్చేస్తుంది మనకి. చూడొచ్చు ఎన్ని రోటీలు కావాలంటే అన్ని రోటీలు అలా తీసుకోవచ్చు. భారత్ మల్టీటెక్ సిస్టమ్స్ దగ్గర ఇప్పటివరకు మనం రోటీ మిషన్స్ అయితే చూసాము. రోటీ మిషన్స్తో పాటు ఎవరైతే క్యాటరింగ్ వర్క్స్ చేసుకుంటారో, ఎవరైతే హోటల్స్ రన్ చేసుకుంటారో వాళ్ళకైతే చాలా బాగా బెనిఫిట్ అయ్యే ఈ మిక్సర్ అయితే ఉంది. ఈ మిక్సర్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఉల్లిపాయ పేస్ట్ కానీ, లేదంటే టమాటా పేస్ట్ కానీ, ఏదైనా పచ్చడి రోటి పచ్చట్లు కానీ దీంట్లో అయితే చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. మోటార్ సైజ్ ఎంత నుంచి ఎంతవరకు ఉంటుంది? 1 HP to 3 HP. 1 HP to 3 HP మోటార్ ఉంటుంది. కెపాసిటీ కూడా దాన్ని బట్టి ఉంటుంది. జస్ట్ డైరెక్ట్గా మనం ఇక్కడైతే ఏమైతే వేస్తామో ఇది ఇందులో పేస్ట్ అయ్యి డైరెక్ట్గా దీని నుంచి పేస్ట్ వచ్చేస్తుంది. మినిమం ఒక్కసారి ఒక రౌండ్ వేసామంటే ఒక 1 kg వస్తుంది పేస్ట్. సో అలాగే మనకి ఎంత కెపాసిటీ కావాలంటే అంత కెపాసిటీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారు. మన కస్టమైజేషన్ బట్టి మన రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటే వాళ్ళు రిక్వైర్మెంట్ దాన్ని బట్టి 1 HP నుంచి 3 HP వరకు చేస్తారు. ఇది ఏమైనా పేస్ట్లు అయితే యూజ్ చేసుకోవడానికి ఈ మిషన్ ఉంది. అలాగే ఎవరైతే ఇంట్లోనే ఫ్లోర్ పిండి ఆడుకోవాలనుకుంటున్నారో దానికి పల్వరైజర్ కూడా ఉంది. పల్వరైజర్ ఏంటంటే ఇందులో రైస్ నుంచి రైస్ జ్వారీ రాగి దాల్ సబ్ ఏవైనా సరే పిండ్లన్నీ ఆడుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మిర్చి కూడా ఆడుకోవచ్చు. బట్ మిర్చి ఆడితే మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. ఒకసారి మిర్చి ఆడారంటే మొత్తం పల్వరైజర్ మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఏ పిండిలో వాడుకోవాలి. ఇస్మే క్యా కెపాసిటీ సార్? पर आवर 20 kg కెపాసిటీ. పర్ అవర్ 20 kg కెపాసిటీ అయితే ఉంది. మోటార్ కెపాసిటీకి 1 HP. ఇది కూడా 1 HP నుంచి 3 HP మోటార్ వరకు వీళ్ళు మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇస్తారు. అండ్ అలాగే ఇది సింగిల్ పేస్ రన్ అవుతుందా? సింగిల్ పేస్. ఈ రెండు మిషన్స్ కూడా వీళ్ళ దగ్గర ఏవైతే మిషన్స్ ఉన్నాయో సింగిల్ పేస్ ఇంట్లో రన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్లో రన్ చేసుకోవచ్చు. అలాగే షాప్ పెట్టి రన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు షాప్ పెట్టి రన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మొత్తం అన్ని కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా చూడొచ్చు మనం. భారత్ మల్టీటెక్ సిస్టమ్స్ అయితే నెంబర్ ఆఫ్ మిషన్స్ రెడీ చేస్తున్నారు.
ఎవరైనా సరే వీళ్ళతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నా, వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలనుకుంటున్నా, స్క్రీన్ పై కనబడే నెంబర్కి కాల్ చేస్తే వీళ్ళు ఖచ్చితంగా మీకు కాల్ బ్యాక్ చేస్తారు. మీరు మెసేజ్ పెట్టినా కాల్ బ్యాక్ చేస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అండ్ బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే వీళ్ళ దగ్గర కంపల్సరీ 35% డిస్కౌంట్ అయితే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ది. ఇంకా మన స్టేట్ గవర్నమెంట్స్ ఏమైనా సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ కూడా ఇస్తారు. అండ్ డాక్యుమెంట్స్ అవి మీరు ప్రొవైడ్ చేస్తారు కదా, కొటేషన్ సభి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే మిషన్ కొనుక్కుందాం అనుకుంటున్నారో అందరికీ కూడా డాక్యుమెంట్స్ కానీ, కొటేషన్ కానీ, మీ లోన్ కావాల్సిన ప్రాసెస్ ఏంటి మొత్తం అన్నీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు మిషన్ కొనుక్కునే దగ్గర నుంచి మీకు లోన్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడం అన్నీ కూడా వాళ్ళే చేస్తారు. సో మీరైతే ఎటువంటి డౌట్ అవసరం లేదు. డైరెక్ట్గా స్క్రీన్ పై కనపడే నెంబర్కి కాల్ చేయండి. లేదు మేము ఫోన్ చేయడం కాదు, డైరెక్ట్గా వచ్చి చూసుకుందాం, ఏ మిషన్స్ బాగుంటాయి, కెపాసిటీ ఏంటి అని చెక్ చేసుకుందాం, డైరెక్ట్గా వద్దాం అనుకున్న వాళ్ళకి డైరెక్ట్గా వీళ్ళ ఫ్యాక్టరీకి అయితే రావచ్చు. వీళ్ళ ఫ్యాక్టరీ లొకేషన్ అయితే, సార్ మీ ఫ్యాక్టరీ లొకేషన్ ఎక్కడ ఉంది? సార్ అవర్ ఫ్యాక్టరీ లొకేటెడ్ ఇన్ KSSIDC ఇండస్ట్రియల్ ఏరియా గమనగట్టి, హుబ్లీ, కర్ణాటక. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే గమనగట్టి ఇండస్ట్రియల్ ఏరియా హుబ్లీలో అయితే వీళ్ళ ఫ్యాక్టరీ లొకేట్ అయి ఉంది. అండ్ ఈ లొకేషన్ని కూడా మనం డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాము. ఎవరైనా రావాలనుకుంటే డైరెక్ట్గా లొకేషన్ పిన్ చేసుకొని భారత్ మల్టీటెక్ సిస్టమ్స్కి అయితే రావచ్చు. మీకు కావాల్సిన మిషన్ విత్ సబ్సిడీ కొనుక్కొని వెళ్ళొచ్చు.